ఫ్రెండ్స్ ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి. ఏపీడిఎస్సి పైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ముగిసిన డిఎస్సి పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో. మొత్తం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 5,05,547 మంది అయితే హాజరవడం జరిగింది. ఇంకా దరఖాస్తులు చూసినట్లయితే 6,08,155 మంది దరఖాస్తులు అయితే సమర్పించారు. ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే 47 సబ్జెక్టులకు ఆన్లైన్ పరీక్షలు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 85.81% హాజరు శాతంగా నమోదు. ఏపీడిఎస్సి 2018 పరీక్షలు గురువారం నాటితో ముగిశాయి. పాఠశాల విద్య రెసిడెన్షియల్ స్కూల్స్లో 47 విభాగాల సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 6,08,155 మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తులు చేయగా వారిలో కేవలం 5,89,165 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మళ్ళీ ఇందులో 5,05,547 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే మొత్తంగా మనం చూసినట్లయితే ఏపీడిఎస్సికి 85.81% మాత్రమే హాజరు శాతంగా నమోదైంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ, మ్యూజిక్, అదేవిధంగా ఎస్జిటీలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులకు 5,31,826 మంది దరఖాస్తులు చేయగా వారిలో 5,14,947 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 4,42,507 మంది అంటే 85.93% హాజరు శాతంగా నమోదైంది. రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీ, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీకి సంబంధించి ఈ పోస్టులకు మొత్తంగా 76,329 మంది దరఖాస్తులు చేయగా వారిలో 74,218 మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తంగా పరీక్షకు చూసినట్లయితే 63,040 మంది అయితే హాజరయ్యారు. మొత్తంగా 84.94% హాజరు శాతంగా నమోదైంది. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలకు 3,45,141 మంది దరఖాస్తులు చేయగా వారిలో 3,45,141 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 2,89,183 మంది అంటే 83.79% హాజరు శాతంగా నమోదైంది. పరీక్షల ఫైనల్కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి పొందుపరిచారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంత శాతం హాజరు శాతంగా నమోదైంది, ఈ వివరాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 1,44,413 అభ్యర్థులు. దీనిలో 1,30,733 మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. హాజరు శాతం వచ్చేసరికి పరీక్షకి 1,18,312 మంది అంటే 90.5% హాజరు శాతంగా నమోదైంది. ఇంకా లాంగ్వేజ్ పండిట్స్, ఈ లాంగ్వేజ్ పండిట్ పరీక్షకి 24,493 మంది దరఖాస్తులు సమర్పించగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు 20,996 మంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు 18,827 అంటే 89.67% హాజరు శాతం నమోదైంది. ఇంకా పీజీటీ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా 13,839 మంది అయితే దరఖాస్తులు సమర్పించారు. 13,839 మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకి 12,864 మంది అంటే 92.95% హాజరు శాతంగా నమోదైంది. ఓకే, మరి ఇంకా మెయిన్గా చూసినట్లయితే ఎస్జిటి పరీక్షలకు 3,45,760 మంది దరఖాస్తులు అయితే సమర్పించారు. హాల్ టికెట్లు వచ్చేసరికి అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. 3,45,760 మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పరీక్షకు వచ్చేసరికి కేవలం 2,89,366 83.69% హాజరు శాతంగా నమోదైంది. ఇంకా మ్యూజిక్ పోస్టులకు వచ్చేసరికి మొత్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులు 546 మంది. ఇంకా ఆర్ట్ అండ్ డ్రాయింగ్ ఈ పరీక్ష మొత్తంగా రాసిన అభ్యర్థులు 1,046. క్రాఫ్ట్ ఈ పోస్టులకు మొత్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులు వచ్చేసరికి 1,546. ప్రిన్సిపల్ పోస్టులకి హాజరైన అభ్యర్థులు 4,539. పీజీటీ పోస్టులకు హాజరైన అభ్యర్థులు 20,707. ఇంకా టీజీటీ, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఈ పోస్టులకి హాజరై పరీక్ష రాసిన అభ్యర్థులు 37,794 మంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు, ఎంతమంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎంత శాతం హాజరు శాతంగా నమోదైంది, ఇటువంటి వివరాలకు మీకు సమాధానం అయితే దొరుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తంగా 85.81% హాజరు శాతంగా నమోదైంది. ఈనాడు న్యూస్ పేపర్లో మనకి రిజల్ట్కి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఏపీడిఎస్సికి సంబంధించి డిఎస్సి పరీక్షలకు 85.81 మంది హాజరు శాతంగా నమోదు చేసినట్లు మనకి కె సంజయ్ రాణి గారు ప్రకటన అయితే రిలీజ్ చేశారు. వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు ముగిశాయని వెల్లడించారు. మొత్తంగా 7,729 పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తులు అయితే చేయగా మొత్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులు 5,05,547 మంది. ఇప్పటి వరకు మనకి అఫీషియల్ వెబ్సైట్లో స్కూల్ అసిస్టెంట్ భాషాయేతర పోస్టులకు తుదికి విడుదల చేయగా ఇంతవరకు ఫలితాలు వెల్లడించలేదు. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మనం మెయిన్గా చూసినట్లయితే ఈ తుదికి పైన అభ్యంతరాలు రావడంతో మరొకసారి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఫలితాలు వచ్చేసరికి ఎప్పుడు విడుదల చేస్తారనేది సోమవారం నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఈనాడు న్యూస్ పేపర్లో మీరైతే చెక్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూసినట్లయితే ముగిసిన డిఎస్సి పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. డిఎస్సి 2018 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే విజయవంతంగా ముగిశాయని చెప్పేసి పబ్లిష్ అయితే చేశారు. ఒకరికి ప్రశ్నాపత్రం కఠినంగాను మరొకరికి ప్రశ్నాపత్రం సులభంగాను ఇస్తూ ప్రశ్నాపత్రాల్లో ఎస్జిటి అభ్యర్థులకు విశ్వసనీయత పాటించకుండా ఈ పరీక్షలను అయితే నిర్వహించారు. అందువల్ల బాగా చదివిన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 7,902 ఉపాధ్యాయ పోస్టులకు 124 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అక్టోబర్ 26న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 1 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 6,08,155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అర్హతలను పరిశీలించి 5,89,165 మందికి హాల్ టికెట్లను జారీ చేయగా 5,55,047 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకి 85.81% హాజరు శాతంగా నమోదైంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అయితే నిర్వహించారు. జనవరి 18 నుంచి జనవరి 31 వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు పరీక్షలు అయితే నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు జనవరి 4 నుంచి జనవరి 13 వరకు నాగార్జున యూనివర్సిటీలో భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. జనవరి 6 నుంచి జనవరి 12 వరకు ఎవరైతే సంగీతం పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే సమర్పించుకున్నారో వాళ్ళకు కూడా పరీక్షలు అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది కె సంధ్యా రాణి పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ పరీక్షలు అయితే మొత్తంగా ముగిశాయి. ఎవరెవరు అభ్యర్థులకి ఎన్నెన్ని మార్కులు వచ్చాయనేది క్లియర్గా మీ జిల్లా నేము, అదేవిధంగా మీ కేటగిరీ నేము, అదేవిధంగా మీకు వచ్చిన మార్కులు టెట్ వెయిటేజీతో కలిపి పాయింట్లతో సహా కామెంట్ అయితే చేయండి. మీ జిల్లా నేమ్ కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినట్లయితే అసలు హైయెస్ట్ మార్క్స్ ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ముగిసిన డిఎస్సి పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అత్యధికంగా ఎస్జిటి పోస్టులకే గిరాకీ, ఒక్క పోస్ట్కి 80 మంది పోటీ అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఫలితాలు విడుదలలో విపరీత జాప్యం అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఒక పోస్టుకు సుమారుగా 80 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎస్జిటి పరీక్షలకు 3,45,141 మంది దరఖాస్తు చేయగా ఇందులో పరీక్ష రాసిన అభ్యర్థులు 2,89,183 మంది ఉన్నారు. ఇక్కడ మీరు పోటీ ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫలితాలు విడుదలలో జాప్యం అనే ఈ టైటిల్తో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మెరిట్ జాబితా, ఎంపిక జాబితా ప్రక్రియ ఇప్పట్లో తేలేలా లేదని చెప్పేసి మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే సోమవారం ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటిస్తారని చెప్పేసి మనకి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. చూడాలి మనం ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందో. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.